హాయ్ హలో వెల్కమ్ టు వరల్డ్ వార్ T20. నిన్న భారత జట్టు అతి కష్టం మీద విజయం సాధించింది అని చెప్పుకోవాలా? సూర్యకుమార్ అత్యద్భుతంగా ఆడి గెలిపించాడని చెప్పుకోవాలా? మొత్తానికి యుఎస్ఏతో జరిగినటువంటి మ్యాచ్ కొంత ఉత్కంఠభరితంగానే సాగింది. ముందు అనుకున్నట్టుగా చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్ని భారత జట్టు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవాళ కూడా 3 మ్యాచ్లు ఉన్నాయి. గ్రూప్ డి ఏదైతే చాలా కీలకమైనటువంటి గ్రూప్గా భావిస్తున్నామో ఆ గ్రూప్లో న్యూజిలాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ ప్రస్తుతం మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉంది. అట్లాగే సాయంత్రం 7 గంటలకు కూడా మరొక కీలకమైనటువంటి మ్యాచ్ కూడా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ సుధీర్ మనతో పాటు ఉన్నారు. సుధీర్ మహావాది. ఆయనతో మాట్లాడి నిన్నటి మ్యాచ్ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇవాటి మ్యాచ్లు అయిపోయినటువంటి ఉదయం మ్యాచ్, తర్వాత 2 మ్యాచ్లు ఎట్లా ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సుధీర్జీ. నమస్తే అండి. నమస్తే. ఎట్లా ఉంది నిన్నటి మ్యాచ్? మనం నిన్న మాట్లాడుకున్నాం దాని గురించి. దాంట్లో ప్రధానంగా కొంత అంటే ఈజీ మ్యాచ్ ఉండకపోవచ్చు, కొంచెం టఫ్గానే సాగుతుంది అనేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మ్యాచ్ కూడా సాగింది. సూర్యకుమార్ అత్యద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు నిన్న. మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తారు నిన్నటి మ్యాచ్ని? ఐ థింక్ ఇట్ వాజ్ అ గుడ్ విన్ ఇన్ ద ఎండ్, డౌట్ లేదు శివ. ఎందుకంటే బికాస్ ది స్టార్టింగ్ వాజ్ నాట్ గుడ్. యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ చేసిన ప్రకారం జరగలేదు. ద బ్యాటర్ స్ట్రగల్డ్ యాక్చువల్లీ. 77 for 6 అప్పుడు అబ్సల్యూట్లీ శివాజీ ఇండియన్స్ వర్ ఇన్ డైర్ స్టేట్స్. రియల్ గా చెప్పానంటే 130, 140 అరౌండ్ స్కోర్ కూడా సాధ్యంగా కనపడలేదు. బట్ ఇట్ వాజ్ సూర్య షో యాక్చువల్లీ. అండ్ సూర్యకుమార్ అఫ్ కోర్స్ చెప్పాడు కూడా, అంటే ఇంటర్వ్యూలో, పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో మనం అంతా విన్నాం కూడా శివ. వాట్ ఈ సెడ్ వాజ్ ద వికెట్ వాజ్ కొంచెం ట్రిక్కీగా ఉండింది. అంటే నాట్ రెగ్యులర్ ముంబై వికెట్ లాగా కనబడలేదు నిన్న. దానికి అఫ్ కోర్స్ సన్ లైట్ లేకపోవడం తోటి రోలింగ్ సరిగ్గా జరగలేదు. అండ్ దెర్ వాజ్ సమ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్. అండ్ అమెరికన్ బౌలర్స్ అబ్సల్యూట్లీ ది బౌల్డ్ వెల్ అని చెప్పాడు. అండ్ 130, 140 స్కోర్ కూడా అసలు యాక్చువల్గా రియల్ గా అది ఆ వికెటే 140 వికెట్ కూడా కాదని చెప్పాడు అతను. అండ్ 160 అనేవి ఆ 20 రన్స్ ఎక్స్ట్రాగా రావడం అనేది ఐ థింక్ ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ బ్రిలియన్స్, డౌట్ లేదు. బికాస్ 77 for 6 అప్పుడు చాలా కష్టాలు కనబడ్డాడు. అండ్ అప్పుడు అఫ్ కోర్స్ గంభీర్ లోపలికి రావడం ఆ డ్రింక్స్ టైంలో శివ. అండ్ దెన్ ఈ గేవ్ సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్. కావాల్సినవి ఏంటంటే చివరి వరకు ఎవరైనా ఒకళ్ళు ఉండడం ఇంపార్టెంట్ అన్నాడు. అండ్ అందులో ఒక ప్లేయర్ రికగ్నైజ్డ్ అక్కడ మీకు సూర్యకుమారే ఉన్నాడు. అండ్ ఈ నోస్ ద కండిషన్స్ బికాస్ ఈస్ ఫ్రమ్ ముంబై, ఈస్ ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ యాక్చువల్లీ. సో కండిషన్స్ సరిగా అర్థం చేసుకున్నాడు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో ఏవైతే వాళ్ళు 20-30 రన్స్ సాధించారో అవన్నీ కూడా బోనస్ అయిపోయినాయి. 130+ ఏది వచ్చాగానే ఆ వికెట్ పైన బోనస్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ బౌలింగ్ వాజ్ బెటర్ అండ్ క్యాచింగ్ వాజ్ బెటర్ యాక్చువల్లీ. ఎక్కడ ఎక్కువ మిస్టేక్ చేసినట్టుగా కనబడలేదు. 13 for 3 ఎప్పుడైతే అయిందో అమెరికాది, అప్పుడే వాళ్ళ యొక్క డిఫికల్టీ స్టార్ట్ అయినాయి. చివరికి అఫ్ కోర్స్ దే ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. 130+ స్కోర్ చేయడం కూడా నేను అనుకుంటాను ఇట్ వాజ్ గుడ్ ఎఫర్ట్ ఫ్రమ్ దెమ్. బట్ ఓవరాల్ గా అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా అబ్సల్యూట్ ఇండియా స్క్రేప్ త్రూ అనే చెప్పాలి. ఎందుకంటే నిన్నటి మ్యాచ్ లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, డౌటే లేదు అంత. ద 4th and 5th వికెట్ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరిది కూడా యూఎస్ఏది కూడా చాలా మంచి పార్ట్నర్షిప్ చేశారు వాళ్ళు. నిజానికి ఒక దశలో వాడు చాలా భారీ షాట్లు కొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ క్షణంలో ఏమైనా టెన్షన్ అని అనిపించిందా? ఒక రకంగా చెప్పాలంటే నిన్న మొహమ్మద్ సిరాజ్ ఆడడం అనేది కొంచెం బ్లెస్సింగ్ అనే కనబడింది. బికాస్ సిరాజ్ రియల్ గా చెప్పాలంటే ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే. 24 hours టైంలో టీమ్ లో జాయిన్ కావడం, హర్షిత్ రాణా ప్లేస్ రిప్లేస్ చేయడం, అండ్ బుమ్రాకు బిట్ ఆఫ్ ఫీవర్ ఉండడం, అతనికి ఛాన్స్ రావడం, ఐ థింక్ ఈ గ్రాప్ విత్ బోత్ హ్యాండ్స్, డౌట్ లేదు. అండ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు నిన్న హైదరాబాద్. అండ్ ఈ ఫీల్డెడ్ వెల్ ఆల్సో. 1 క్యాచ్ తీసుకున్నాడు. ఈ ట్రైడ్ టు టేక్ 1 more డిఫికల్ట్ క్యాచ్ యాక్చువల్లీ. సో హిస్ ఇంక్లూజన్ ఎస్టర్డే కొంచెం చక్కగానే కనబడింది. బికాస్ 3 wickets అతను తీసుకోవడం, అండ్ ఆ తర్వాత హర్షదీప్ కూడా స్టార్టింగ్ లో ఒక వికెట్ తీసుకోవడం. సో ఇద్దరు కలిసి ఎప్పుడైతే అమెరికాను 13 for 3 చేయగలిగారో ఆ తర్వాత రన్స్ ఎక్కువగా రాలేదు. బికాస్ మీరు అన్నట్టుగా 40-30 పార్ట్నర్షిప్స్ మధ్యలో వచ్చా కానీ దే స్ట్రగల్డ్ యాక్చువల్లీ. బికాస్ అంత ఈజీగా కనబడలేదు. ఇప్పుడు మీరు 13 for 3 అప్పుడు యూ కాంట్ టేక్ రిస్క్. పవర్ ప్లే లోనే వాళ్ళు స్ట్రగుల్ లో కనబడ్డారు. అండ్ మిలింద్ వి డిస్కస్ అబౌట్ ఈ మ్యాచ్. అతనికి ఇండియా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ముక్కమల అవుట్ అయిన తర్వాత కొంచెం ఆ ప్రెషర్ అనేది క్రియేట్ అయిపోయింది వాళ్ళ పైన. ముక్కమల నేను అనుకుంటాను కూడా స్టేడ్ ఎట్ ద వికెట్ ఫర్ లాంగర్ టైం. గౌజ్ అంటే అఫ్ కోర్స్ మంచి షాట్ ఆడా కానీ మంచి క్యాచ్ అవుట్ అయ్యాడు, అందులో డౌటే లేదు. తిలక్ వర్మ తీసుకున్నాడు. ఆ తర్వాత బిట్ ఆఫ్ స్ట్రగుల్ అనేది కనబడింది వాళ్ళ బ్యాటింగ్ లో. అండ్ కెప్టెన్ మొనాక్ వస్తూనే అవుట్ కావడం, ఐ థింక్ దే స్ట్రగుల్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆ పార్ట్నర్షిప్ సరిపోలేదు. ఎందుకంటే 160 చేజ్ చేస్తున్నప్పుడు, 13 for 3 ఉన్నప్పుడు శివ, వి ఆల్ నో దట్ కనీసం ఒక 60-70 రన్స్ పార్ట్నర్షిప్ ఉన్నట్లయితే మధ్యలో ఐ థింక్ దే కుడ్ హావ్ డన్ బెటర్.
బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు లాస్ట్ లో ఓవర్స్ సరిపోలేదు అండ్ యాక్సలరేషన్ చేసే సమయంలో మరొక వికెట్ కోల్పోవడం. సో ఇండియన్స్ ఓవరాల్ గా చూసినట్లయితే ఐ థింక్ డిఫెండెడ్ వెల్ దట్ టోటల్, నో డౌట్ అబౌట్ ఇట్. సో అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి ఇద్దరు బ్యాట్స్మెన్, టాప్ ఓపెనర్స్ ఇద్దరు కూడా, అటువైపు ఇషాన్ కిషన్ కావచ్చు, లేకపోతే అభిషేక్ శర్మ కావచ్చు, ఇద్దరు కూడా ఇద్దరు అభిషేక్ శర్మ మరి వెంటనే అవుట్ అయిపోవడం, తర్వాత ఇషాన్ కిషన్ 20 రన్స్ దగ్గర అవుట్ అయిపోవడం, తిలక్ వర్మ 25 రన్స్ కొట్టి అవుట్ అయిపోవడం. ఆ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కనుక ఒకసారి చూసినట్టయితే ఈజ్ అమెరికాస్ బ్రిలియన్స్. కెప్టెన్ చాలా అద్భుతంగా దాన్ని ప్లేస్మెంట్స్ చక్కగా పెట్టాడని మనం భావించాలా, లేదా మన వాళ్ళు ఎక్కడున్నారో కరెక్ట్గా అక్కడికే క్యాచ్లు ఇచ్చారని అనుకోవాలా? ఒకటి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కూడా, అంటే ప్రతిసారి కూడా హిట్ అవుట్ అండ్ గెట్ అవుట్ అన్న పాలసీ వర్కౌట్ కాదు. బికాస్ ఇప్పుడు నిన్న అంత స్కోర్ రావడానికి సంబడి స్టేడ్ ఎట్ ద వికెట్, రైట్? ఎందుకంటే సూర్యకుమార్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అదే వేలో అవుట్ అయిన ఉన్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ స్టోరీ. అతని యాక్సలరేషన్ అంతా కూడా లాస్ట్ లో స్టార్ట్ చేశాడు అండ్ నెటల్ వర్కర్ బౌలింగ్ లో ఎక్కువగా రన్స్ సాధించాడు. అతడే వీకెస్ట్ ఆఫ్ ఆల్ బౌలర్స్ కనబడ్డాడు. వాళ్ళకు నాకేమనిపించిందంటే 77 for 6 అప్పుడు నేను అనుకుంటాను, అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా ఈశాన్ కిషన్ కూడా తన ఆపర్చునిటీని క్యాపిటలైజ్ చేసుకోలేదు. అదే ఓవర్లో మనందరికీ తెలుసు అలీ ఖాన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక క్యాచ్ వచ్చి రావడం, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతను త్వరగా అవుట్ అయినట్లయితే ఆ 10 రన్స్ కూడా రాకపోయేవి అండ్ వెంటనే అవుట్ అయిపోయాడు కూడా, అంటే క్యాపిటలైజ్ చేసుకోలేదు. అండ్ అభిషేక్ శర్మ అతని వే ఆఫ్ స్టైల్ అట్లాగే ఉంది. వెన్ ఈ ప్లేస్ యాక్చువల్లీ అదే ముంబైలో అగెన్స్ట్ ఇంగ్లాండ్ 135 వికెట్స్ స్కోర్ చేశాడు అండ్ నిన్న ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. అగెన్స్ట్ న్యూజిలాండ్ కూడా ఫస్ట్ ఓవర్లోనే అవుట్ కావడం చూసాం హెన్రీకి. సో కొంచెం మీరు అన్నట్టుగా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో ఇంపార్టెంట్, బికాస్ వరల్డ్ కప్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ డే శివ. వి ఆల్ నో దట్ ఇట్ కమ్స్ వన్స్ ఇన్ 2 years. సో అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి అసలు. ఎందుకంటే ఎంత అగ్రెసివ్ స్టైల్ అప్రోచ్ అయినా కానీ కొంచెం వికెట్ పై నిలబడాలి. బికాస్ ఇప్పుడు మీరు 4 balls ఆడి 20 runs చేసి అవుట్ అయిన దానికంటే ఒక 25 balls ఆడి మీరు 45 చేస్తే కూడా ఉపయోగపడుతుంది అసలు. అలా ఆడే ప్రయత్నం చేయాలి. అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు త్వరగా వికెట్ కోల్పోయినట్లయితే టీం పైన ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే తిలక్ వర్మ చాలా రోజుల తర్వాత వచ్చాడు ఇంజరీ తర్వాత, బట్ 16 runs లో 25 వాజ్ గుడ్ యాక్చువల్లీ, అంటే పర్వాలేదు అనిపించింది. బట్ అక్కడ ఒకవేళ 40+ runs పార్ట్నర్షిప్ అక్షర్ పటేల్ బిట్వీన్ సూర్యకుమార్ రాకపోయినట్లయితే ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. అండ్ హార్దిక్ పాండ్యా కూడా వస్తూనే ఇమీడియట్ గా కొంచెం ప్రెషర్ రిలీజ్ చేయడానికి ఒక షాట్ ఆడాడు అండ్ దట్ డింట్ వర్క్అవుట్ యాక్చువల్లీ. సో ఐ థింక్ రింకుతో త్వరగా అవుట్ కావడం, శివం వేస్తూనే షార్ట్ బాల్ కు ట్రాప్ కావడం, ఇట్ వాజ్ స్లో షార్ట్ డెలివరీ. సో ఓవరాల్ గా అమెరికన్స్ కూడా చక్కగా బౌలింగ్. అండ్ ఆ సిచ్యువేషన్ లో నాకు ఏమనిపించింది అంటే శివ, అలీ ఖాన్ కు ఒకవేళ ఇంజరీ కానుండలేదు, బికాస్ ఈ వాజ్ ద పిక్ ఆఫ్ ద బౌలర్స్, 2 overs 13 runs and 1 wicket.